కేంద్ర ప్రభుత్వం శనివారం ఉదయం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025పై సిపిఎం కాకినాడ నగర కమిటీ నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం కాకినాడ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు సిహెచ్ రాజ్ కుమార్, నగర కన్వీనర్ పల్లివేల వీరబాబులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో సామాన్య మధ్యతరగతి ప్రజలకు దక్కేది ఎంత అని ప్రశ్నించారు. విద్య, వైద్య, సంక్షేమ రంగాలకు కేటాయింపులు పెంచాలన్నారు. రైతులు పండించే అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలన్నారు. కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. దేశభక్తి గురించి ప్రగల్భాలు పలికే బీజేపీ నాయకులు భీమా రంగంలో 100 విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పించారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ, వేణు, మేడిశెట్టి వెంకటరమణ, రాణి, గంగాధర్, ప్రసాద్, సాగర్, సంజయ్, జయరాం, రవి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టింది. బీజేపీ వారు మోడీ గారు అధికారంలో రాకముందు రైల్వే బడ్జెట్ వేరు, సెంట్రల్ బడ్జెట్ వేరు ఉండేది. వీరు వచ్చాక మొత్తం రైల్వే బడ్జెట్ని ఎత్తేసి సెంట్రల్ బడ్జెట్లోనే కలిపేశారు. ఇది వీరి ఘనత. రెండో విషయం, 50 లక్షల కోట్ల రూపాయలు, 5 లక్షల కోట్ల రూపాయలు రక్షణ రంగానికి కేటాయించారు. దేశానికి రక్షణ చాలా అవసరం. ఈ 5 లక్షల కోట్ల రూపాయల్లో సైనికుల సౌకర్యాలకి ఎంత, ఆయుధాలు కొనుక్కోవడానికి ఆయుధ కంపెనీలకి చెల్లించేదంతా దేశ ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దేశం ప్రధానంగా నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటా ఉంది. నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం ఈ బడ్జెట్లో ఎటువంటి చర్చ జరగలేదు. గత బడ్జెట్లో నిరుద్యోగ సమస్య పరిష్కారంగా కంపెనీలకు రాయితీలు ప్రకటించారు. ఈ బడ్జెట్లో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కానీ, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పోస్టుల భర్తీకి కానీ ఏ రకమైన ప్రకటన చేయలేదు. భారతదేశంలో కొద్దో గొప్ప ప్రజలు కడుపు నింపుతున్నది గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కుటుంబానికి 100 రోజులు ఇచ్చే పనిని 200 రోజులకు పెంచాలని, రోజు కూలీ 250 రూపాయల నుంచి 600కి పెంచాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభిస్తే పట్టణాల్లో కూడా నిరుద్యోగులకు ఉపాధి లభించే అవకాశం ఉంటుందని సిపిఎం పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణకి మళ్ళీ ఈ బడ్జెట్లో కేటాయింపులు చేశారు. బీమా రంగంలో 100% ఎఫ్డీఐని తీసుకొస్తున్నారు. బీజేపీ వాళ్ళేమో నినాదం స్వదేశీ అంటారు. ఉన్న బీమా రంగాన్ని మొత్తం విదేశీ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి అప్పగించేస్తుంటే వీళ్ళ దేశభక్తుల ప్రజలందరూ ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ దేశంలోనైనా అత్యంత కీలక విద్యారంగం కేవలం 128,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. ఆరోగ్య రంగానికి 99,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకి నిధుల కేటాయింపులు పెంచాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది. ఇక ముఖ్యమైన విషయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పోలవరానికి 5,900 కోట్లు కేటాయించినట్టుగా ప్రకటించారు. సంతోషమే. కానీ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అంటే నిర్వాసితులకి వాళ్ళ సౌకర్యాల కోసం 50,000 కోట్ల రూపాయలు మొత్తం అవసరం. ఆ రకమైన కేటాయింపులు లేవు. రాజధాని నిర్మాణానికి కానీ, విభజన హామీల చట్టం అమలుకు కానీ పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్లో కేటాయింపులు తగినంతగా జరగలేదని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మన రాష్ట్రమే, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, జనసేన ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. బీహార్ సాధించిన దానిలో సగం కూడా మన రాష్ట్రానికి సాధించలేదు సరికదా. చాలా గొప్పగా మోడీ గారిని పొగుడుతూ ఉన్నారు రాష్ట్ర ఎంపీలందరూ కూడా. దయచేసి ఈ పార్టీలు ఆత్మవిమర్శ చేసుకుని మన రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో శక్తివంతన లేకుండా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దేశంలో అత్యంత కీలకం నిరుద్యోగ సమస్య పరిష్కారం. కార్మికులకి కనీస వేతనాలతో పాటు కార్మిక చట్టాలని లేబర్ కోడ్లుగా మార్చిన దాన్ని రద్దు చేసి ఉన్న కార్మిక చట్టాలనే పటిష్టంగా అమలు చేయాలని, అదేవిధంగా అందరికీ తిండి పెట్టే రైతులు పండించే అన్ని రకాల పంటలకి గిట్టుబాటు ధరలకు చట్టం చేయాలని, ఆ రకంగా ఈ బడ్జెట్లో మార్పులు చేయాలని సిపిఎం పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం మాటలు ఎన్ని చెప్పినా సంపన్నులకే వరాలు కల్పిస్తుంది. సంపన్నులకు వరాలు, సామాన్యులపై భారాలు వేసే ఈ బడ్జెట్ని వ్యతిరేకించాలని ప్రజానీకానికి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది.